నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. వరంగల్ డిక్లరేషన్ లో గానీ, రైతు డిక్లరేషన్ లో గానీ 10 ఎకరాలకు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజు అప్పులో ఉన్నది రాష్ట్రం అని చెప్పి నీ మాటలు. రాష్ట్రం అప్పులో లేదు, తెలంగాణ ధనిక రాష్ట్రమే. కానీ నీ దుబారా ఖర్చు కోసం రాష్ట్రాన్ని అప్పులు చేసే ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఎందుకు ఆ రోజు నీవు ప్రభుత్వం ఎక్కే ముందు మేధావులతో ఆలోచన చేయలేదా? ఎంత బడ్జెట్ అయితే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది, తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమానికి మనం ఇవ్వచ్చు. ఆ రోజు నీకు ఆలోచన లేవా? 6 గ్యారంటీలని 4 పథకాలు పెట్టి ప్రజలను నడ్డి విడిస్తేవి, మహిళలకు 2500 ఇవ్వకపోతేవి. ఈ రోజు మహిళలకి క్రిస్టియన్స్ హిందూ సోదరులు పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకు తులం బంగారం ఇవ్వకపోతేవి. ఎవరికి ఏ పథకం ఇచ్చినావని ఈ రోజు నువ్వు వారోత్సవాలు జరిపినావు. నీవు ఈ రోజు చేతగాని ముఖ్యమంత్రి, దద్దమ్మ ముఖ్యమంత్రిని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ 4 ఏళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం బాధపడుతూ నీ నుంచి కానీ లాభపడే సంతోషం లేదు. ఓన్లీ నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లేక మాకు అధికారం వచ్చింది, ఈ తెలంగాణ కేసీఆర్ రూపురేఖలు చేసిన అనుకుంటున్నారు. కానీ కేసీఆర్ రూపురేఖలు, కేసీఆర్ ఏర్పాటు చేసిన భవనాలు 90% కంప్లీట్ అయితే ఆ 10% కలర్లు వేసి రంగులు వేసి దాన్ని ఓపెన్ చేస్తున్నావు. వరంగల్లో నువ్వు ప్రారంభించే కాలేజీ భవనం అవుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని జైల్లో పెట్టడం, ఎవరైతే నికార్సుగా నిలబడి రైతుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడితే వాళ్ళను నిర్బంధాలలో తీసుకొని జైళ్లలో పెట్టడం, ఇది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన. తెలంగాణ రైతులకు కేసీఆర్ కన్న తండ్రిలాగా కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు. ఆడపిల్లలకు పెళ్లిలైతే 1 నెల లోపలనే, 15 రోజుల లోపలనే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి పేద ప్రజానికాన్ని ఆదుతున్నటువంటి మహానుభావుడు రేవంత్ రెడ్డి అయితే, ఈరోజు తెలంగాణ ప్రజలను రాసి రంపాన పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి రాక్షస పాలన మన కళ్ళారా చూస్తున్నాం. ఈ ఏడాది పాలన లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రజానికం, తప్పన వర్ణాలందరూ కూడా వ్యతిరేకమై ఈరోజు ఎందుకు వచ్చిందా, ఎంత పని చేసినా, ఏం పొరపాటు చేసుకుంటున్నా, మనం ఎందుకు కాంగ్రెస్ తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలు ఈరోజు గ్రామాల ఈరోజు కూర్చోబడుతున్నారు, చాలా బాధపడుతున్న సంగతి మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి బోనస్ అని చెప్పారు, అది బోగస్ అయింది. మరి అదే కాకుండా మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, సగం మందికే చేసి ఈ యొక్క రైతులను పచ్చిగా మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి ముఖ్యంగా మన చర్చలలో తీసుకుంటే మన ఎమ్మెల్యే గారు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో కానీ ఏమని మాట్లాడుతున్నారంటే, మరి ఇక్కడ పొల్యూషన్ ఉంది, మరి ఫ్యాక్టరీలను అంటి పెడతా ఉన్నారు అని అంటున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు సైన్స్ ఫేర్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ అంతా కూడా వస్తూ ఉంది. మరి వాళ్ళందరినీ తీసుకుపోయి మరి ఈ రైతుల యొక్క సమస్యలు విన్నవిస్తే అట్లాంటి పెద్ద పెద్ద పనులు చేసే అవకాశం ఉండదని ఈ సందర్భంగా మరి వారిని కోరుతూ, అదేవిధంగా ఈ పాలిటిక్స్ 1 year లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కంప్లీట్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. మరి హైడ్రా పేరుతో, అదేవిధంగా సినిమా హీరోలను అరెస్ట్ చేస్తూ మరి ఈ 6 గ్యారంటీలని డైవర్షన్ చేయడానికి కంకణం కట్టుకొని అదేవిధంగా ముందుకు పోతా ఉన్నది. ఈ ఒక సామెత ఉంది,
మన గతంలో సాయి చంద్ర గారు పాట పాడు ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యము ఉండదు బాగుండదు అనే ఒక సామెత ఒకటి ఉన్నది అన్నట్టు మరి ఈ యొక్క ప్రభుత్వము మరి రైతులు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా మరి వానాకాలం యొక్క సాయి చంద్ర గారు పాట పాడిండు అప్పుడు రైతులు పక్కకు వచ్చినప్పుడు ఇంత మంచి పాట అంటది. ఈ తెచ్చిన వ్యవసాయము రైతేచిన రాజ్యము ఉండదు బాగుండదని సామెత ఉన్నది. అది రైతు బంధు పథకముతో రద్దయిపోతున్నది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరుడితో రైతే రాజన్న మాట నిజమైపోతున్నది. రైతు బంధు పథకం వచ్చనే రైతుల ముఖముల చిరునవ్వు ఉట్టనే తెలంగాణ. ఆ రోజు రైతులు చిరునవ్వు చూసేటువంటి రైతుల మొక్కల్లో ఈరోజు కన్నీళ్లు చూస్తున్నాం. ఎవరి ప్రభుత్వంలో? ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే రైతే బాగుంటే ఈ యొక్క దేశానికి రైతే రాజు. మనందరికీ కూడా అన్నం పెట్టేటువంటి రైతుని మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అంటే 61 సంవత్సరం అయిపోయింది. వారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఈరోజు ప్రజలంతా కూడా గమనించారు. ఎందుకేస్తే ఈ యొక్క పాలన ఎందుకు తెచ్చుకుంటామని చెప్పేసి వాళ్ళే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదేవిధంగా నిన్ననే ప్రకటించారు వాళ్ళు 6 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు. ఆ గ్యారంటీలు పట్టుకోవాలని చెప్పేసి వేరే వేరే పథకాలు తెచ్చి మన కంటగట్టున్నాడు, మనం డైవర్షన్ చేస్తుండ్రు. ఈ యొక్క డైవర్షన్ పని చేస్తున్నటువంటి ఈ యొక్క సీఎం గారిని గద్దెదించాలి. మరి త్వరలోనే మన యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా స్వాగతం సుస్వాగతం. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగం పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ మేమే జవాబుదారీగా ఉంటాం, తెలంగాణ ఇచ్చింది మేమే అని డంకా బజాయించి గల్లీ గల్లీలో తిరిగి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి గద్దె దగ్గర కూర్చున్న తర్వాత ఎప్పుడైతే 6 గ్యారెంటీల పేరుపైన ఎన్నికలకు పోయి అల్లిగాని హామీలు ఇచ్చి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత కవతం అగ్రికల్చర్ గా ఉంది, ఎంత కవతం కమర్షియల్ గా ఉంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎవరు ఏ పంట పండిస్తారు, ఎలాంటి లెక్కలు లేకుండా ఎలాంటి గణాంకాలు లేకుండా ఏ సర్వే చేసుకోకుండా కేవలం ఎట్లయితే ఈ యొక్క కేసీఆర్ గారిని గద్దె చెప్పాలి, మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారిని గద్దె చెప్పాలి, మీరు జాతీయ నాయకత్వంలోకి వెళ్ళడానికి అవకాశం కూడా ప్రయత్నం చేస్తున్నారు. రైతు పేరు మీద దేశం మొత్తం విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ యొక్క విషయాన్ని మనం ఎట్లా కుట్రపరంగా భగ్నం చేయాలని ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారిని గద్దె చెప్తే అధికారం పోతే మరి యొక్క మీటింగ్ నిజం చెప్పాలంటే సోదరులారా, ఊరో పోటీ గంతో గీతో కాపాడాలంటే రెగ్యులర్ గంతో గీతో ప్రభావం వాళ్ళందరికీ మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే పార్టీ ప్రెసిడెంట్ గా ఈ అమ్మ మన వల్ల వాళ్ళే కారణం, ముఖ్యమంత్రి మన చేతులు ఉండాలి, మనమే పాలించాలి, వేరే వాళ్ళు పాలించొద్దని సీక్రెట్ అందరితో మీటింగ్ ఆడాలి. అందరూ కొందరు మీటింగ్ నడిపించి ఊర్లో ఉన్న సోదరులు అంటే మా సోదరులు నాకు చాలా ప్రేమ, నాకు బాగా ప్రేమ, మా ప్రభాకరం కూడా ఉంటాయి తమ్ముని మన వేరే విధంగా అనుకోదు. అంటే వాళ్ళని మొట్టమొదటి ఏం చేసిందంటే ఊర్లో పోటీ ఎంతో ఇంకో కాపు అంటే దాపు సరే ఏమున్నా కూడా కాపు అంటే ఊర్లో పోటీ ఇలా రాజకీయాలలో ప్రభావం చేయగలరు. వాళ్ళకు బాగా ఎదికెక్కించారు, మనోడు ముఖ్యమంత్రి ఇంకా మనకు పనిచేయట్టు మొత్తం ఇంట్లో కూర్చోవచ్చు, హెలికాప్టర్ ఇంటికి కొట్టిస్తాడు, మన పిల్లలకు మేమైతున్నారు బంగారం పంపిస్తాడు, అంత అమెరికాలోనే పంపిస్తాడు మన పిల్లలు అనేటువంటి వాళ్ళందరూ వెళ్తారు. కానీ వాళ్ళు వేసేదే కాక పట్టణంలో జలదంగిరు, తాండలో జలదంగిరు, కొలకూరులో జలదంగిరు, మిగతాలో జలదంగిరు, అందరూ జలదంగిరు. చెడుపగ్రా అనేది జరిగింది. ఒక్కటి గమనించాలి సోదరులారా, గణాంకాలు తెలంగాణలో రైతు బంధు పడేది ప్రధానంగా ఎక్కువ దొరలకు రెడీలు, సెకండ్ యాదవులకు ఎస్ కుటుంబ యాదవులకు మాకు, థర్డ్ లంబాడి వాళ్ళకు, ఎస్టీ సోదరులకు. వీళ్ళందరూ పొలాలు ఎక్కువ కనుక రైతు బంధు ఎక్కువైతే వాళ్ళకి సంతోషం. టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం జరిగింది, రైతులు కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్యాయం చేయడానికి కోసానికి, రైతులను మోసం చేయడానికి కోసానికి, రైతులను దగా చేయడానికి కోసానికి, రైతులను నయవంతనం చేయడానికి కోసానికి ఈరోజు కంకణం కట్టుకొని కేసీఆర్ రైతు గుండెలు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ గుండెల నుండి తెరిచేయడానికి కోసానికి, దూరం చేయడానికి కోసానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పన్నాగమ్మని రైతులను మోసం చేయడానికి కోసానికి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి అన్యాయం చేస్తుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అన్యాయాన్ని సహించం, రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. 2,500 ఇస్తా ఆడ మోసం చేసిండు. అదేవిధంగా బస్సు ఉపయోగి రకరకాల జిమ్మిక్కులు రైతులను మోసం చేయండి. అయ్యా మీరు ₹1,00,000 మార్చడానికి వేయలేదా కేసీఆర్? ఆ మాస్ అయినా సరే పొద్దుగా మళ్ళీ ₹2,00,000 లోన్ తీసుకొని నేను డిసెంబర్ 9 తారీఖు నాడు 2024 గెలిచే రుణమాఫీ చేస్తాను. మరి మోసగాడు రుణమాఫీ చేస్తున్న సంవత్సరానికి అందులో సగం ఆయన చెప్పుడు ఈ రుణమాఫీ కావాలంటే 42,000 కోట్లు కావాలని. అతనికి గెలిచిన తర్వాత ఇప్పుడే కొంత సర్దుబాటు అవుతుంది, అమౌంట్ లేదు. కేసీఆర్ ప్రభుత్వం అంతా ఈ 14,4 లక్షల కోట్లు అప్పులు చేసి మా మీద రుణం పెట్టిపోయాడని చెప్పాడు ఈ బుద్ధిమంతుడు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పేరిట 7,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా మరి ఎలక్షన్ కమిషన్ ఆర్పించి మరి